సేమ్ టైం ఈ ఈ ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే మనకు రావాల్సిన 550 టీఎంసీలు తీసుకుంటలేవు. మనకు రావాల్సిన నీళ్ళు వాళ్ళు ఆల్రెడీ మొన్నటిదాకా బనకచెర్ల 200 టీఎంసీలతో కడతామన్నారు. ఇప్పుడు పేరు మార్చిరు, నల్లమల్ల సాగర్ కడతామంటారు 200 టీఎంసీ. నేను డిమాండ్ చేసేది ఒకటే, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. జూరాల ఒక్కటే మనకు లైఫ్ లైను ఈ జిల్లాలో. జూరాల వదిలిపెట్టి మీరు చేసింది ఏంది? ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి శ్రీశైలం నుంచి పెట్టుకున్నారు వాటర్ సోర్స్. శ్రీశైలం అంటే ఏంది? ఉమ్మడి ప్రాజెక్ట్. ఉమ్మడి ప్రాజెక్టులో వాటర్ సోర్స్ పెట్టుకుంటే ప్రతిదానికి మన జుట్టు కేంద్రం చేతిలో ఉన్నట్టే. ఇది అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్ అవుతుంది. జల వివాదానికి, పర్మనెంట్ జల వివాదాలకి మనం తెరదీసినట్టు అయింది. అది చేసినాం. పోనీ ఆ కనెక్టివిటీ అట్లుంది. ఉండంగా కూడా జూరాల నుండి వాటర్ తీసుకొని ఇంకొక 150 టీఎంసీలు ఎట్లయితే వాళ్ళు అక్కడ నల్లమల్ల సాగర్ కడతామంటారో ఇక్కడ మన దగ్గర కూడా ఒక ప్రాజెక్ట్ కట్టాలి. అది జాగృతి విధానం ఉంటుంది. దానికోసం మేము తప్పకుండా పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఒకటి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ఘోరమైన విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కడైతే పాలమూరు రంగారెడ్డి ఫస్ట్ పంప్ హౌస్ ఉంటుందో, ఎల్లూరు పంప్ హౌస్, అది యాక్చువల్గా ఓపెన్ పంప్ హౌస్ ఉండే. ఎందుకంటే అది అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ కడితే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కల్వకుర్తికి ఇబ్బంది అవుతుందని అది ఓపెన్ పంప్ హౌస్ ఉండే. ఇక అప్పుడున్న ఇరిగేషన్ మినిస్టర్ గారు హరీష్ రావు గారు ఆ యొక్క కాంట్రాక్ట్ సంస్థతో కుమ్మక్కై దాన్ని అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ చేసారు. చేయడంతో ఏమైంది? అది బ్లాస్టింగ్ చేయడంతో కల్వకుర్తిలో 3rd మోటార్ ఎగిరిపోయింది. ఆ 3rd మోటార్ ఎగిరిపోతే 5th మోటార్కి తగిలి 5th మోటార్ కూడా పనిచేస్తలేదు. ఇయ్యాలటికి కూడా హరీష్ రావు గారి నిర్వాహకం వల్ల కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో 3 మోటార్లు పనిచేస్తున్నాయి. ఇది వాస్తవమా కాదా? దయచేసి ప్రజలు ఆలోచించుకోవాలి. ఇంకోటి ఏంది? కల్వకుర్తిలో మోటార్లు రిపేర్ చేద్దామంటే ప్రాబ్లం ఏంది? కల్వకుర్తి డైరెక్ట్గా మిషన్ భగీరథ కనెక్టెడ్ ఉంది. అంటే ఆ నీళ్లు రావు. ఇక మనం రిపేర్ చేద్దామని ఆపినా కూడా నీళ్లు రావు, మంచినీళ్ళు రావు. మొత్తం నాగర్ కర్నూలు జిల్లాకు మంచినీళ్ళు రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అట్లా కాకుండా చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఆనాడు కేసీఆర్ గారు వచ్చి ఎలక్షన్స్ ముందు ఎల్లూరు పంప్ హౌస్లో ఒక మోటార్ ఆన్ చేసి నార్లాపూర్ నింపడం జరిగింది. కానీ అప్పటి నుండి అప్పుడెక్కడ పనులాగినాయో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 2 ఏళ్లలో ఒక్క తట్ట కూడా మట్టెత్తిపోయలేదు. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారి మీద డైరెక్ట్ కరప్షన్ అలిగేషన్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆయన పెద్ద పెద్ద మాటలు చెప్తారు. మాది ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ అంటారు. నో, మీది డైవర్షన్ అండ్ కరప్షన్ పాలిటిక్స్. ఎందుకోసం చెప్తున్న ఈ మాట? నిన్న నిలబడి కేసీఆర్ గారి మీద, మొత్తం ప్రతిపక్షాల మీద ఆయన చెంగడ పింగడ దుంకిండు ఆ స్పీచ్లో. మాట్లాడుకుంటే ఏమంటారు? నేను పాలమూరు రంగారెడ్డికి 4,300 కోట్లు ఇచ్చిన అన్నారు. ఏడ ఇచ్చారు 4,300 కోట్లు? ఇస్తే ఒక తట్టెడు మట్టి ఎత్తిపోయాలి కదా. ఏమి ఇయ్యలే. నారాయణపేట కొడంగల్ స్కీమ్కి ఒక 1000 కోట్లు మెగా కృష్ణారెడ్డి గారికి, 1000 కోట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి అడ్వాన్స్లు ఇచ్చారు. ఈ అడ్వాన్స్ కల్చర్ బీఆర్ఎస్లో లేకుండే. కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ తీసుకొచ్చి అడ్వాన్స్ ఇచ్చిండ్రు. నారాయణపేట కొడంగల్ మరి పని చేసిరా? చేయలే. ఇప్పటి వరకు కూడా ల్యాండ్ అక్విజిషన్ మాత్రమే అవుతా ఉన్నది. అంటే సీఎం గారు కరప్షన్ అండ్ డైవర్షన్ తన పాలసీగా పనిచేస్తున్నారు. మీ జిల్లాలో, మీ సొంత జిల్లాలో కూడా ఇంకా కొంచెం పనిచేస్తే అయిపోయేటటువంటి ఈ ప్రాజెక్టుకు మీరు నీళ్ళు ఇవ్వలేకపోవడం అన్నది 100% కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూరు, రేవంత్ రెడ్డి గారి ఫెయిల్యూర్ అని చెప్పక తప్పనటువంటి పరిస్థితి. అదేవిధంగా మన ఏపీ జలదోపిడి చాలదన్నట్టు కర్ణాటక ఏం చేసింది? ఆల్మట్టిలో ఎత్తు పెంచింది. అయినా సరే అక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది. ఒక్క మాట మాట్లాడాడు మన ముఖ్యమంత్రి గారు, తెలంగాణ హక్కుల గురించి. మీరు మట్టి హైట్ ఎట్లా పెంచుతారు అన్న మాట మాట్లాడారు. అక్కడ అప్పర్ భద్రాలో ప్రాజెక్టులు అయితే మనకు కృష్ణాలో నీళ్ళు రావు. అందుకే అంటున్నా నేను పదే జూరాలనే మనకు సోర్సు. భద్రా మీద డిపెండ్ అయితే నీళ్ళు అనేది మహబూబ్నగర్కి వచ్చే పరిస్థితే లేదు. అందుకోసమే ఇంకొక మాట మీకు చెప్పాలి. అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం తీసుకుందాం సపరేట్. తీసుకుంటే అక్కడ ఏమవుతుంది అంటే ఎంత నీళ్లు రావాలి, ఎంత నీళ్ళు వచ్చినాయి అన్న విషయంలో కల్వకుర్తి ఎత్తిపోతలల్లో 66,235 ఎకరాలకు నీళ్ళు రావాలి. కానీ ఇప్పుడు అచ్చంపేటలో వస్తున్నది ఎంత? 45,000 ఎకరాలకు వస్తుంది. పాలమూరు రంగారెడ్డి కింద 2,000 ఎకరాలు రావాలి, అది అసలే వస్తలేదు. అదేవిధంగా డిండి ఎత్తిపోతల కింద అచ్చంపేటకి 14,000 ఎకరాలకు నీళ్ళు రావాలి, అది కూడా అసలే వస్తలేదు. అంటే తెలంగాణ రాకముందు ఏదైతే కల్వకుర్తిలో రానటువంటి ఒక 45 ఎకరాలకు 1000 ఎకరాలకు సాగు వస్తుంది తప్పితే మిగతా డిండి నుండి కానీ పాలమూరు నుండి కానీ అచ్చంపేటకి అయితే ఏం లాభం కాలేదనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాం. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? కల్వకుర్తి ఎత్తిపోతల కింద రావాల్సిన 92,000 ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయి. జూరాల ప్రాజెక్టు పాతదే, అది వస్తుంది. భీమా అడిషనల్గా ఒక 35,000 ఎకరాలు దానికి యాడ్ చేసుకోగలిగారు.